4వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఒక్కడే ఏం చేయనంట? ఆయన ఒక్కడే మహష్కార్యములు చేయును. ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే ఏం చేయగలడంట? 12వ వచనం చదువుదాం. చేయి చాపి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. 17 చదువుతాం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. 23 చదువుదాం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఇదేంటంటే 36లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృతజ్ఞత పాటిది. 136. గత వారంలో మనం ఆలోచించాం 137 కీర్తన ఏదైతే ఉందో ఆ సాంగు, ఆ గీతము, ఆ పాట ఏదైతే ఉందో అది చాలా డిఫరెన్స్ అని మనం ఆలోచించాం. దావీదు గారు రాసిన కీర్తనల కంటే, ఆసాపు గారు రాసిన కీర్తనల కంటే, కోరాహు కుమారులు మోషే గారు, సొలొమోను గారు రాసిన ఈ కీర్తనలు ఏవైతే ఉన్నో 150 అధ్యాయాల్లో కొన్ని కీర్తనలు ఏవైతే ఉన్నావో అన్ని కీర్తనల కంటే ఈ కీర్తన ఎలాంటిదని చెప్పాం మనం? వెరైటీగా ఉంటుంది. గత వారం మనం ఆలోచించాం. ఏంటి కీర్తన మనం ఆలోచిస్తే ముందు కీర్తన మనం ఆలోచించాం. ఏంటి మొదటి రిఫరెన్స్ చదవం, మనం ఏం చదివాం? ఆయన యెహోవా దయాళుడు. చూడండి, మనం ఇందాక ఏం చదివాం? 136లో ఫస్ట్ 4వ వచనంలో ఆయన ఒక్కడే మహస్య కార్యములు చేయు. ఎవరో? దేవుడు ఒక్కడే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు వారు పాడుకున్న పాట చూడండి, ఎంత మేలు చేశాడు దేవుడు, ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అని చెప్పుకున్నారు. ఇంకా తన బాహుబలము చేత ఆయనే ఏం చేశారంట? విడిపించను. గొప్ప గొప్ప రాజులను హతము చేసెను. ఆయన కృప ఎందుకు మహత్య కార్యాలు చేశాడు, రాజులను హతము చేశాడు, బాహుబలముతో వారిని ఎందుకు విడిపించాడు అంటే ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. నిరంతరము ఆయన కృప, నిరంతరము ఆయన కృప, నిరంతరము ఆయన కృప. ఇప్పుడు ఉన్న మనం ఏ కాలంలో ఉన్నాం? మనం కృపాకాలం. చూడండి, పాత నిబంధనలో ఈ 136 కీర్తనలో మొత్తం అంతా కృప కనపడుతుంది. నిరంతరమైన కృప ఉండును, నిరంతరమైన కృప ఉండును, ప్రతి వచనంలో కనపడుతుంది. చూడండి, ఈ కృపాకాలమే కాకుండా అప్పుడు కూడా దేవుడు నిరంతరం ఆయన కృపతో ఏం చేసుకుంటూ ఉండేవాడు? కాపాడుకుంటూ ఉండేవాడు. కాపాడుకుంటూ దేవుడు ఉండేవాడు అన్న సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. కాపాడుకుంటూ దేవుడు ఉన్నాడన్న సంగతి అప్పుడు పాడుకున్నారే తప్ప గ్రహించలేకపోయారు. ఇప్పుడు కూడా అంతే. ఆ రోజు గ్రహించలేకపోయారు గనుకే 137 కీర్తన వాళ్ళ బ్రతుకులో చోటు చేసుకుంది. ఏంటి 137 కీర్తన? ఏంటి అసలు 137 కీర్తనలో ఏంటంటే, మొదటి వచనం మనం చదువుకున్నప్పుడు, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని, చూడండి ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ముందు వచనాల్లోనే ఒక పాట మనం ఆలోచించాం. కొన్ని సందర్భాలు మహాస్య కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప రాజుల నుంచి విడిపిస్తాడు, ఏవండి, గొప్ప గొప్ప రాజులను హతము చేస్తాడు, తన బాహుబలము చేస్తా ఆయన విడిపిస్తాడు, రప్పిస్తాడు అని చదువుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు బబులోను నదుల దగ్గర వాళ్ళు కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు కూర్చుని ఏడుస్తున్నారు? దేవుణ్ణి స్తుతించి స్తుతి గానాలు చేయవలసిన వారు అక్కడ ఉన్నటువంటి నిరవంజి చెట్లు ఏవైతే ఉన్న వాటికి సితారాలు తగిలించేసి నదుల దగ్గర వారు కూర్చున్నారు. నదుల దగ్గర వారు కూర్చున్నప్పుడు వారిని పీడించే వాళ్ళు ఇబ్బంది పెట్టే బబులోనీయులు వచ్చి ఒక పాట పాడి మమ్మల్ని ఏం పరచండి, మీరు ఉల్లాసపరచండి అని పాడమంటున్నారు. అంటే వీళ్ళు ఎందుకు వెళ్ళారు? చెరకి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? గుర్తుపెట్టుకోండి, దేవుడు ముందు చెప్తాడు, వినకపోతే శత్రువులకు అప్పగిస్తాడు, చిత్రహింసలు పెడతాడు. ఎందుకు? నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలి కాబట్టి. చాలామంది అనుకుంటారండి,
ఆదివారం ఏదన్నా చక్కబెట్టుకొని చేద్దాంలే అనుకుంటాం. ఆదివారం ప్రభువుకి సమయం ఇచ్చి చక్కబెట్టకపోతే ఏ దేంట్లో కూడాను చక్కబడవు. నిజం ఇది వాస్తవం. ఇప్పుడు వీళ్ళ చెరలోనికెళ్ళి ఆ నదుల దగ్గర కూర్చున్నారంటే నదుల దగ్గర పనేంటనుకుంటున్నారు మీరు? వీళ్ళ చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. దేవుడు చెప్పాడు, మీరు మాట వింటే బాగుంటార్రా, లేకపోతే బబులోనుల చెరకే ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారని దేవుడు ముందుగా చెప్పుకుంటూనే వచ్చాడు. కానీ వినలేదు. దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేశాడు. దేవుడు ఏదైనా చెప్పాడనుకోండి, మిమ్మల్ని నాశనం చేస్తానని ఎందుకు చెప్తున్నాడో, మీరు జాగ్రత్తగా నాశనానికి గురవ్వకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తాడో చెప్తాడు. ఈరోజు కూడా అంతేనండి. బాధలు ఉన్నప్పుడు, దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు బాధల్లో దేవుడి దగ్గరికి మనం ఏం చేయలేము, రాలేము. దేవుడి దగ్గరికి రాకుండా ఏ బాధలు కూడా మనం ఏమీ తీర్చుకోలేము. నదుల దగ్గర వీళ్ళకి పని అప్పచెప్పారు. నదుల దగ్గర పనులు చేస్తున్నారు. నదుల దగ్గర ఏడుస్తున్నారు. ఎవరి చెరలో ఉండి? బబులోనీల చెరలో ఉండి. అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏం గుర్తొస్తుంది? సియోను, యెరూషలేము గుర్తుకొస్తుంది. చాలామంది అంటుంటారు, నేను ఒకప్పుడు ఎలా పాడేదాన్ని తెలుసా, ఎలా ప్రార్థించేవాడిని తెలుసా, ఎలా సన్నిధికి వెళ్ళి చేసేవాడిని తెలుసా, చెప్పుకోవడానికే. మరి ఈరోజు ఏమైపోయావు? క్రొత్తలో అలా చేసేవాడిని. మరి ఇప్పుడు ఏమైపోయావో? చెత్త అయిపోయావా? అవునా కదా? వీళ్ళంతా పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ బ్రతికేవారు. పాపాలు చేస్తూ చెప్పిన మాట వినకుండా ఉండడం వలన దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు తెలుసా? చెరలోకి. ఈరోజు నీకు నాకు చెర ఏంటి తెలుసా? శోధన. ఈరోజు నీకు నాకు చెర ఏంటి తెలుసా? ఇబ్బంది. ఈరోజు నీకు చెప్పుకోలేని బాధ. ఈరోజు నీకు నాకు ఎదురవుతున్న పరిస్థితులు దేవుని సన్నిధికి దూరం చేస్తానంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు చేసుకున్నదే ఏం చేస్తుంది? నీ నెత్తి మీదకి వస్తుంది. వీళ్ళు అలాగే చేసుకున్నారు. ఎవరి మాట వినలేదు. ఇప్పుడు చాలామందికి చెప్తుంటాం, ఆదివారం రండి 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 రండి, ఇదిగో ఆదివారానికి విలువ ఇవ్వండి అన్నీ చెప్తాం. చెప్పడం వరకే, ఓపుకున్నంత వరకు మనం చెప్తామండి. దేవునికి ఒక వరుస ఉంటుంది. ఆ వరుస ఉన్నంత వరకు చెప్తాడు. చెప్పిన తర్వాత వినకపోతే చెప్పింది ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు. వీళ్ళకి అదే జరిగింది. వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు అంటే, ఒకప్పుడు ఎలా ప్రార్థించేదా, నువ్వు ప్రార్థన తగ్గిపోయిందా నీ జీవితంలో, ఇలాంటి ఏడుపులే గుర్తుకొస్తాయి. ఇంకా కిందకి చదవండి. సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నదుల మధ్యలో ఉన్నటువంటి నిరవంచి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడే అనిరి. మనలను బాధించు వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. మనల్ని సంతోషంగా పాట పాడమంటున్నారు. పాడేవారు కదా. ఏం పాడేవారు? ఏమని పాడేవారు వీళ్ళు? మనం పాడుకుంటాం. అప్పుడు మోషే ప్రార్థించగా, తర్వాత యెహోషువ ప్రార్థించగా, సూర్యచంద్రుల నాపితివి. ఇది మనం ఇలా పాడుకుంటున్నాం కదా. వాళ్ళు కూడా మేలులు జరిగినప్పుడు అలా పాడుకునేవారు. సియోని కీర్తనలు, యెరూషలేములో కీర్తనలు, ప్రజలను కాపాడేటప్పుడు చక్కగా పాడుకునేవారు. ఏమని పాడుకుంటూ ఉండేవారు? నిజంగా అసలు దేవుని స్తుతించేవారు. మీరు ఎంజాయ్ చేసేసేవారు కదరా మీ దేవుణ్ణి ఎట్టుకుని. ఇప్పుడు మమ్మల్ని ఎంజాయ్ చేయించేలా పాడండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు కింద మాట, అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదము. చూడండి, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలో మనం ఎట్లు పాడతాం, అన్యులకు మనం అర్థమయ్యేలా ఎలా పాడతాం. ఇక్కడ వరకు లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. ఎలా పాడతాం? అన్యులతో ఉన్నప్పుడు మనం ఎలా పాడతాం దేవుని పాటలు అని కింద అంటున్నారు. చూడండి, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల
నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ సంతోషము కంటే నా యెరూషలేము హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక అంగటికి అంటుకొనుగాక. చూడండి, నా నాలిక అంగటిని ఏం చేయను గాక, యెరూషలేము గురించి జ్ఞాపకం చేసుకొని రోజంటూ లేదు అక్కడ. జ్ఞాపకం చేసుకున్నటువంటి రోజంటూ లేదు. ఎప్పుడు యెరూషలేము గురించి ఏడుస్తున్నారు అక్కడ. అయ్యో చెరకొచ్చేసాం, అయ్యో చెరకొచ్చేసాం. ఏంటి పరిస్థితి? అక్కడే ప్రభు మాట వినుంటే ఈ చెరకమే రావలసిన పరిస్థితి ఉండేది కాదు కదా, ఉండేది కాదు కదా అని ఎంతో ఏడ్చి ఏడ్చివరండి. ఇంకోటి చెప్తున్నానండి, వీళ్ళ చెరక వెళ్ళక ముందు ఒక స్టోరీ జరిగింది. వీళ్ళ చెరక వెళ్ళక ముందు ఏం జరిగిందంటే, వీళ్ళ ప్రదేశానికి వచ్చి బబులోనీయులు ఎవరైతే ఉన్నారో దాన్ని ముట్టడి వేసి కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు అక్కడుండి వీళ్ళని చిత్రహింసలు పెట్టారు. ఎక్కడుందంటదంటే అది 2 రాజుల గ్రంథము, ఏమండి, 2 దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం, 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఉమ్, 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 ఉమ్. చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతటిని ఏం చెబుతున్నారు? అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాంసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయును యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాన్ని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము 11వ సంవత్సరం వరకు పట్టణాన్ని ముట్టడి వేస్తారండి. ఆ పట్టణాన్ని ముట్టడి వేసి, బబులోనీయులు ముట్టడి వేసి, ఇదిగో భయంకరంగా చిత్రహింసలు పెట్టేసి అందరినీ చంపేస్తూ, ఇదిగో 11వ ఏట వచ్చేంతవరకు కూడా చాలా చిత్రహింసలు పెడుతున్నారు, భయంకరంగా చేస్తున్నారు. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. మీకు అర్థమవుతుందండి? 11వ సంవత్సరం వరకు వచ్చాడు, ముట్టడి వేశారు, చుట్టుముట్టేసి ఇదిగో చిత్రహింసలు పెడుతున్నారు. వీళ్ళకి అర్థమవుతలేదు. ఏంటి చిత్రహింసలు? నోవాహు గారి జలప్రళయములు, ఇదిగో వర్షం కురుస్తుంది, ఏంటి వర్షం ఎలా కురుస్తుంది అని ఆలోచించారు. కొట్టుకుపోయేంత వరకు కూడా, జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేంత వరకు కూడా వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? ఇది దేవుని హెచ్చరిక అని వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు. వర్షం పడుతుందంటే, అమ్మో దేవుడు చెప్పాడు కదా, ఇదిగో వర్షం పడుతున్నప్పుడు ఇదిగో నోవాహు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలి? ఇదిగో అయ్యా మేము పని చేస్తాం, వాడ పని చేస్తాం, ఇదిగో మాకు స్థలం ఇవ్వండి అని ఏం చేయాలి? 100 సంవత్సరాలు వాడ కడుతున్నప్పుడు వాళ్ళెవరికి గుర్తు రాలేదండి. పోని వర్షం పడుతున్నప్పుడైనా ఎన్ని రోజులు కురిసింది వర్షం? 40 రాత్రులు 40 పగలు వర్షం కురిసింది కదా, అప్పుడన్నా గుర్తుకు రావాలి. నిజమే కదా, ఇదిగో వర్షం కురుస్తుందంటే దేవుడు చెప్పినట్టుగా, నోవాహు గారు ప్రకటిస్తున్నట్టుగా ఇదిగో ఆ సందర్భం ఎదురైపోతుంది, జలప్రళయం వచ్చేస్తుందని అప్పుడన్నా సిద్ధపడ్డారా? సిద్ధపడలేదు. అలాగే ఇక్కడ బబులోనీయులు వచ్చేసాడు. బబులోను రాజు ఎవరో? నెబుకద్నెజరు వచ్చాడు. నెబుకద్నెజరు వచ్చి ఇదిగో యెరూషలేమును ముట్టడి వేసేసి ఎంతవరకు అంట ముట్టడి వేసి, అతని ఏలుబడి 9వ సంవత్సరం ముందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజు నెబుకద్నెజరు అతని సైన్యమంతు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాన్ని ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ముట్టడి వేశారు? ముట్టడి వేశాడు. ఈ 3 సంవత్సరాలు ఎందుకు అక్కడే వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు నెబుకద్నెజరు? తెలుసుకుంటారని, అక్కడికక్కడే దేవునికి మొరపెడతారని. ఇదిగో నిజంగానే దేవుడు చెప్పాడు చెరలోనికి తీసుకెళ్ళిపోవడానికి రాజులు వచ్చేసారు మా మీదకి, ఇక్కడి నుంచి అయినా మేము తెలుసుకోవాలని. ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి భయం రాలేదు. దేవుడు చెప్పిన మాట వాళ్ళకి గుర్తుకే రాలేదు. అక్కడ ఎన్నేళ్ళైతే వాళ్ళని ముట్టడి వేసి దెబ్బల కింద కట్టేసి ముట్టడి వేసి చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆయన గుర్తుకు రావాలా? ఈరోజు కూడా అంతే. నీకు ఏదైనా ఎదురవుతున్నప్పుడు, ఇది ఎందుకు నాకు ఎదురయ్యింది? దేవుని నేను వదిలేశాను. ఎందుకు నా కుటుంబం ఇలాగైపోతుంది? దేవుడికి నేను దూరం అయిపోయాను. ఎందుకు నాకు ఎలా జరుగుతుంది? ఆయన రాకడికి నేను సిద్ధపడలేదు అనే జ్ఞాపకం ఏమైనా వస్తుందంటారా? లేదు. ఒకసారి అదే దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్ళి
రెండో దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్తే ఉమ్, ఉమ్, 5వ వచనం చదువుదాం. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 వాడ యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనము నడుచుట చేత అతని మీదకి ఏమొచ్చారంట? బబులోనియ రాజైన నెబ్కద్నెజరు వచ్చి అతని బబులోను తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబ్కద్నెజరు యెహోవా మందిర ఉపకరణములన్నిటినీ ఏం చేసాడో తెలుసా? తీసుకొని పోయిన బబులోనున్న తన గుడిలో ఉంచెను. చూడండి, బబులోను రాజులు వచ్చి చేస్తున్న ఈ సందర్భాన్ని వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? గుర్తుకు రావాలి. ఎందుకు జరుగుతుంది నా జీవితంలో ఇది? నేను అనుకున్నది జరగట్లేదు, ఏంటి దేవుని చిత్తం కాదా? ఏంటి ఇలాగైపోతుంది నా పరిస్థితి? నా జీవితంలో మిస్టేక్ ఏంటి? నేను చేసే పొరపాటు ఏంటి? అని గ్రహించలేకపోయారు. బబులోనీయులు వచ్చారు, నెబుకద్నెజరు వచ్చాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అయ్యో, ఈ చిత్రహింసల తర్వాత ఇదిగో మమ్మల్ని చెరక తీసుకెళ్ళిపోతాడు, అక్కడ 70 ఏళ్ళు ఉంటామని ఇర్మీయా ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పేశాడు కదా, ముందుగానే చెబుతున్నాడు కదా అని ఏమాత్రం కూడా వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకం రాలేదండి. ఈరోజు కూడా అంతే ప్రియులారా. అరే, దేవుని మాట వినమ్మా, తగ్గించుకునుండు, హెచ్చింపబడకు, ఇదిగో దేవుడు ఏది చెప్తే అది చెయ్యి అన్నప్పుడు ఎవ్వరు వినరండి. తీరా నష్టం జరిగిపోయిన తర్వాత ఏం చేస్తే ఉపయోగం ఏముంది? చూడండి ఏం చేశాడు, చూడండి 13 నుంచి చదివితే ఉమ్, 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 ఉమ్. ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకును. అదియుగాక యాజకులను, జనులను, అధిపతులు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహులై. చూడండి, ఏ విగ్రహాలు పెట్టేసుకున్నారంట? వాళ్ళు వచ్చి ముట్టడి వేస్తే ఏం చేయాలి? ఇక దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలి, కానీ వీళ్ళు కూడా వాళ్ళతో ఏం చేశారు? కొంతమందితో కలిసిపోయారు. హేయమైన దేవతలకు పూజలు చేస్తున్నారు. ఏమండి, ఒక హెచ్చరిక వస్తే, ప్రమాదపు హెచ్చరిక వచ్చినప్పుడు జాగ్రత్త పడతాం పోయి ఇంకా దరిద్రంగా తయారైపోయారు. తర్వాత మాట చూడండి. యెరూషలేములో పరిశుద్ధం పరిచిన మందిరము అపవిత్రం. ముందు దేన్ని అపవిత్రం చేస్తారు? మందిరాన్ని అపవిత్రం చేస్తారు. వెళ్ళి ప్రార్థించుకునే స్థలాలను, దీవిని వచ్చే స్థలాలను, మందిరాన్ని అపవిత్రం చేసేశారు. దేవుడుండే స్థలం ఇది. ఆ స్థలానికి నేను వెళ్తున్నాను, వెళ్తే ఇలా నేర్చుకుని ఇలా బ్రతకాలనే విషయం మరిచిపోయి మందిరాన్ని వదిలేశారు. మందిరమునకు విలువ ఇవ్వడం మానేశారు. మందిరం అంటే వాళ్ళు దృష్టిలో జ్ఞాపకం లేకుండా పోయింది. మందిరాన్ని అపవిత్రపరిచేశారు. నెక్స్ట్ మాట చదవండి. వారి పితరుల దేవుడని యెహోవా తన జనుల యొద్దను తన నివాస స్థలమందు కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందడకాలు లేచి, అలాంటి సందర్భాల్లో కూడా ఇదిగో ప్రవక్తలను పంపించాడు. అరే, మీకు ఇది కరెక్ట్ కాదు, బబులోనిలో చెరకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి, ముట్టడి వేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. మీకు ప్రమాదం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలి. ప్రమాదం వచ్చినప్పుడు దేవుణ్ణి కొనియాడాలి. ఇదిగో ప్రమాదం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావాలి. మీరు చేసే పనేంటిది? ఆపద వస్తే మందిరాన్ని వదిలేస్తావా? శోధన వస్తే దేవునికి దూరం అయిపోతావా? కష్టం వస్తే దేవుడి పని వదిలేస్తావా అని ఎంతోమంది ప్రవక్తల్ని పెందల కాడే ఏం చేసేవాడంట? పంపిస్తూ వచ్చేవాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడంట? నెబుకద్నెజరు వచ్చి దాన్ని కొన్ని సంవత్సరాలు ముట్టడి వేసినప్పుడు, చెరక తీసుకెళ్ళక మునుపు, ఇదిగో వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో చేస్తుంటే ఎవరు కూడా మాట వినలేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పాపములో ఉన్నారు మనుషులు. ప్రవక్తలను పంపించాడు, ఇదిగో ప్రమాదాన్ని రప్పించాడు. ఓ పక్కన ప్రమాదంలో నలిగిపోతున్నారు, ఇదిగో ఒక పక్కన ప్రవక్తల వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వినలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరకెళ్ళిపోయారు. ఈరోజు పాపులుగా మనుషులు మారిపోయారు. ఇదిగో ఆయన కుమారుని పంపించాడు, చంపేశారు. మరలా ఆయన దాసులతో ప్రకటిస్తున్నాడు. చాలా ప్రమాదాలు మనిషిలో జరుగుతున్నాయి. అయినా సరే నరకానికి వెళ్ళిపోయేలాగా బ్రతుకులు. సేమ్ గుర్తు చేసుకోండి.
ఈరోజు పాపం అనే చెరలో సాతానుగాడు ముంచేస్తున్నాడు. ఆయన ద్వాసన ద్వారా మాటలు వినిపిస్తున్నా మందిరానికి గాని, ఆయనకి గాని విలువివ్వని సందర్భాలు మనిషి జీవితంలో చోటు చేసుకున్నాయంటే కారణం ఏంటంటే, రాబోయే రోజుల్లో నువ్వు భరించలేనిది నీకు ఎదురవ్వబోతుంది. రాబోయే రోజుల్లో అది నీకు తెలీదు. ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు వచ్చేసింది. ఇదిగో ఆ రోజు రాకముందే పెందలకాడే లేచి పంపుచూ వచ్చినను. చూడండి ఎంత బాగుంది అక్కడ మాట 16లో. పెందలకాడే లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తునీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. అయ్యో బాబోయ్, ఎలా చేశారో చూడండి. ఆల్రెడీ ముందే చెప్పాడు, ఇదిగో పాపం చేస్తే చెరకు అప్పగిస్తానరా, మీ జీవితాలు నాశనం అయిపోతారా అని చెప్పాడు. చెప్పినట్టుగానే పాపంలో వీళ్ళు ఏమేమి పరిపక్వం అయిపోయారు. ఇదిగో ప్రవక్తలు ఇదిగో వాళ్ళు వచ్చాడు, బంధింపజేశాడు, బబులోనులు తీసుకొచ్చాడు. ఆ బంధింపు చేసే విషయంలో కూడా అవకాశం ఇచ్చి మరి మారండ్రా అని ప్రవక్తల్ని పంపించి వస్తే ఆ ప్రవక్తల్ని హింసించేస్తున్నారంట. వారిని ఎగతాళి చేసేస్తున్నారంట. ఎగతాళి చేసేయడం అంటే ఎలా ఉంటుంది? వీళ్ళని అడిగారు కదా వీళ్ళు, నదుల దగ్గరుండి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు వినలేదా? ఏం చేస్తున్నారు నదుల దగ్గరుండి వీళ్ళు? బాధపడుతున్నారు. ఆ బాధపడే వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పాట పాడి మిమ్మల్ని ఆనందపరచున్నారు. ఎగతాళి చేయట్లేదు, వాళ్ళని ఎగతాళి చేస్తున్నారా లేదా? వీళ్ళు ఎగతాళి చేశారు ఎవరినే? దేవుని సేవకులనే వాక్యాన్ని. మీకు అర్థమైందండి? దేవుని దాసులను వాక్యాన్ని ఎగతాళి చేశారు. అదే వాళ్ళకి ఎదురైంది. ఎక్కడ? కీర్తన గ్రంథంలో. ఇదేంటి మీ మూలిగే నక్క మీద ఏం పడినట్టు చెప్పండి? తాటికాయ పడినట్టుగా మా బాధల్లో మేమే ఏడుస్తుంటే మీరు వచ్చి మిమ్మల్ని సంతోషపడేలా పాటలు పాడమంటున్నారు ఏంటి అని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారని వాళ్ళ మనసులో అనుకున్నారు. మేము ఎలా అన్యుల దేశంలో పాడాలి, మాకు యెరూషలేము గుర్తుకొస్తుందని. ఎప్పుడు గుర్తుకొచ్చిందంట? బాధ ఎదురైన తర్వాత. ముందు ఇక్కడ గుర్తుకొచ్చిందా? దేవుని దూతలు ప్రవక్తలు వచ్చి చెబుతుంటే వాళ్ళు ఏం చేశారంట? ఎగతాళి. ఆ మాట చూడండి అక్కడ ఎలా ఉందో. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా ఎగతాళి చేశారు. నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించేస్తావా? నువ్వు సిలువ దిగలే, నువ్వు మమ్మల్ని రక్షించేస్తావా? ఎగతాళి చేయలేదా? ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు? బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఎగతాళి. హేరోదా ఎగతాళి, ఫిలాతువా ఎగతాళి, వాక్యం ప్రకటించి అందరినీ కూడా ఎగతాళి చేయడమే. ఇక్కడ కూడా అంటే ప్రమాదం వచ్చే ముందు దేవుడు కొన్ని హెచ్చరికలు నీకేం చేస్తాడో తెలుసా? ఘాటుగా అందిస్తాడు. ఆ ఘాటుగా హెచ్చరికలు అందించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఏళ్ళా ఉండకూడదు. మరలా చదవండి అన్నమాట. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. చూడండి, ఆయన వాక్యం కాదు, వాక్యములను తునీకరించుచు అంటే అర్థం ఏంటి? వాక్యమును తునీకరించుచు అంటే అర్థం ఏంటి? వద్దని చెప్పడం లేదు, అసలు అసహించేసుకుంటున్నారంట వాక్యాన్ని. మేమే ఇక్కడ చెరలో ఇబ్బంది పడిపోతుంటే మాకొచ్చి మీరు వాక్యాలు చెప్తున్నారేంటి? అసల్లో మేము బాధల్లో ఉంటే ప్రార్థనకు రాలేదంటున్నారేంటి మీరు? బాధల్లో ఉండే మేము ప్రార్థనకు రాలేదు తెలుసా? మీకు అసలు విషయం? ఇప్పుడు మనం ఎలాగంటాం వాళ్ళు అలాగంతే. అసలు మేము మందిరం అపవిత్రం చేసామంటారేంటి? ఇదిగో వీళ్ళ బాధ నుంచి మేము తప్పించాలంటే వాళ్ళ దేవుళ్ళకి మేము దండం పెడితేనే కానీ వాళ్ళకి ముద్దెడతలేదు. వాళ్ళ దేవుడిని పూజిస్తేనే కానీ మమ్మల్ని బ్రతకనిస్తలేదు వాళ్ళు. అవి పూజించకుండా, వాళ్ళకి ప్రార్థించకుండా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయమంటారేంటి మీరు? అవునా కాదా? మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయమంటారేంటి? ఏం చెప్తున్నావు మీరు? దేవుని దూతలై ఉండి మాకు హెల్ప్ చేయండి కావాలితే. మీరు ఇక్కడ వచ్చి వాళ్ళకి దండం పెట్టండి, మీకు కూడా అన్నం పెడతారు. ఎగతాళి చేయుచు వాక్యమును తునీకరించుచు ఆయన ప్రవక్తలను. చూడండి, ఎగతాళి మాటలతోనే ఎగతాళి కాకుండా హింసించేశారంట. హింస అనేది ఎలాగుంటుంది చెప్పండి? హింస అనేది ఎలాగుంటుంది? వాళ్ళ ప్రయాసపడి ఏ ప్రవక్తలు ఇల్లారో, ఏమండి, ఏ యెషయా గారు వెళ్ళారో, ఏ ఇర్మియా గారు వెళ్ళారో, ఇంకా ఏ ప్రవక్తలు వెళ్ళారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతుంటే ఎగతాళి చేయడమే కాకుండా, వాక్యాన్ని తునీకరించడమే కాకుండా సేవకులను ఏం చేశారంట? వాళ్ళు
ఏం చేశారంట? హింసించుచు హింసించుచు రాగా, నెక్స్ట్ మాట చూడండి మరలా, కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి ఎందుకు వచ్చింది చెప్పండి? ఏంటంట పై మాట చదువు ఏంటంట? నివారింపక మానేయాలనకుండా దేవుడు దీన్ని ఇదిగో ఆప్ చేసేయాలనుకోకుండా దేవుని కోపం మహా ఎక్కువైపోయింది. ఖచ్చితంగా వాళ్ళ మీదకి ఏం చేసింది? వచ్చేసింది. ఇదిగో పాపములు చేసిన దానికంటే ఇదిగో వాళ్ళని ప్రేమించి ఇదిగో చెర నుంచి బాబు అవసరమైతే వాళ్ళ మాట అంటే ఆ చెర నుంచి వెళ్ళనివ్వకుండా వాళ్ళని కాపాడుదుడు మాట అంటే క్లైమాక్స్లో కూడా మాట వినరే, ఎగతాళి చేయడమే, ప్రార్థన కంటే విలువివ్వరే, ప్రార్థన మానేసి ఏం సాధిస్తావు, దేవునికి దూరమై వాక్యం చదవకుండా ఏం సాధిస్తావు, ఏమీ సాధించలేవు, ఏమీ సాధించలేవు అని చెబుతున్నా వినకుండా హింసిస్తే నివారింపని మానేయాలనుకోకుండా దేవుని కోపం ఆయన మీదకి ఏం చేసిందంటే వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు ఏం చేశాడో తెలుసా? కింద మాట, ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రేపగా, చూడండి అన్యుల రాజుని ఎవరు రేపుతున్నారు? అన్యుల రాజుని ఎవరు రేపుతున్నారు? ఎవరు రేపుతున్నారంట? దేవుడు రేపుతున్నాడు. ముందు చెప్పాడు వినలేదు, ఇదిగో ప్రవక్తలతో చెప్పించాడు వినలేదు. ఫస్ట్ రెండోది బబులోను రాజును చెరక పంపిస్తే తను వినండి అన్నాడు, వినలేదు. 3 బబులోను రాజుని పంపించాడు, ఇదిగో బంధించేశాడు, వినట్లేదు. 4 ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో కోపాన్ని వారి మీదకి రప్పిస్తున్నానని ఇదిగో రేపిన తర్వాత ఏం చేసి చూడండి, వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరమును వారి యవనస్తులు ఎవరంట? ఎవరు యవనస్తులంట? ఇక ఓటు చూడండి ఎలాగుందో. యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటిన వారు, యవనస్తులు దేవుని కొరకు బలంగా వాడబడే వారు. అలాంటి యవనస్తులు చేత యవనుల ఖడ్గము చేత సంహరించెను. దేన్ని? ఎవరిని? యవనులను. మందిరములోనే వారు యవనులను ఏం చేశారంట? ఖడ్గము చేత. అయ్యో బాబు, ముందుగా ఎవరిని చంపేశాడు? యవనులు. 20 ప్రాయం కలిగిన వారు, చాలా విలువైన వారు ఇశ్రాయేల్లో. ప్రధానులుగా వాళ్ళనే ఎంచుతారు. ఇశ్రాయేల్లో వాళ్ళే ముఖ్యులుగా ఉంటారు. నెక్స్ట్ మాట చదవండి, అతడు యవనులు ఎందైనను, యువతల ఎందైనను, ముసలివారందైనను, నెరసన వెంట్రుకలు గలవారందైనను కనికరింపలేదు. ఎవరిని కనికరించలేదు. ముసలోళ్ళని కూడా కనికరించలేదు. ముసలోళ్ళే లెగలేరులే, నడవలేరులే, మంచి తాగలేరులే, వంగు నడుస్తున్నారులే, నుంచోనేరులే, పడుకునే ఉన్నారులే అని ఎవరినే కనికరించలేదంట. ఎవరు చెప్పండి? దేవుడు కాదు. ఎవరు? కల్దీల రాజు. కనికరింపించకుండా ఎందుకు? దేవుడు వాళ్ళకి ఏం చేయించాడు చెప్పండి? వెళ్ళి లేపే అని చెప్పాడు అంతే. కనికరించకుండా అందరిని ఏం చేశాడు? చంపేశాడు. నెక్స్ట్ మాట చూడండి, నెక్స్ట్ మాట, దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి మందిర ఉపకరణలన్నిటినీ యెహోవా మందిరపు నిధిలోనిదేమి, రాజు నిధిలోనిదేమి, అధిపతుల నిధిలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు అప్పుడు తీసుకెళ్ళిపోయాడండి. చిన్నపిల్లలను తీసుకెళ్ళిపోయాడు, పెద్దోళ్ళని తీసుకెళ్ళిపోయాడు, చాలామందిని మందిరంలో ఉన్నటువంటి మంచి విలువైన వస్తువులన్నిటిని కూడా పట్టుకుని ఇంత జరిగిన తర్వాత దొరికిన వాళ్ళని చంపేసి కొంతమందిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? బబులోని చెరకి తీసుకెళ్ళిపోయాడు. బబులోని చెరక వెళ్ళిపోతే ఏం చేశాడు చూడండి. అదియుగాక కల్దీలు దేవుని మందిరం తగలబెట్టేసి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చేసి దానిలోనున్న ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తుగా పాడు చేసేసారు. ఏంటంట? మందిరాన్ని పాడు చేశారు, వస్తువుల్ని కాల్చేశారు, ఇదిగో అక్కడ ఉన్నటువంటి చాలా మందిని చంపేశారు, వస్తువులన్నిటిని కూడా బొత్తిగా పాడు చేసేసారు. ఇలా బబులోను చెరకే ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులను అందరిని కూడా ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. యెరూషలేములో ఉన్నవారిని. ఇప్పుడున్న యెరూషలేము అంకో ఎలాంటి తెలుసా? ఇప్పుడు ఉంది కదా యెరూషలేము, ఉందా లేదా? యెరూషలేము మీదకి కానీ వేరే దేశస్తులు ఎవరైనా ఒక బాంబు పంపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ బాంబు యెరూషలేము మీద డైరెక్ట్గా పడకుండానే ఈ యెరూషలేములో జ్ఞానవంతులు ఏం చేశారంటే ఆ బాంబుని వేరే చోటకి తీసుకెళ్ళి గాల్లోనే పేల్చేసేంత టెక్నాలజీ కనుగొన్నారు. అమెరికా కంటే టెక్నాలజీ యుద్ధ రంగంలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ అనుకుంటున్నారు మీరు? యెరూషలేములో.
యెరూషలేము ఎవరైనా వెళ్ళినా సరే, కొయటే కాదు, యెరూషలేముకి వెళ్ళినా సరే, ఎవరైనా వెళ్ళినా సరే 3,00,000 4,00,000 జీతం అంట నెలకి. చాలా టెక్నాలజీలు కలిగినటువంటి దేశం అది. ఇప్పటికి ఆ యెరూషలేములో ఎవరైనా బాంబు గాని, ఏదైనా అణుబాంబు గాని ఏదైనా అక్కడ నాశనం చేయడానికి పంపిస్తే, ఇప్పుడు పంపిస్తే ఆ బాంబుని అక్కడి నుంచి అట్టే సముద్రానికి మళ్ళించి ఎప్పుడేస్తారో తెలీదు బాంబు. వేరే దేశస్తులు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఎప్పుడేస్తారో తెలీదు. వాళ్ళు ఎప్పుడు బాంబేసినా, ఆ బాంబు వారి దేశం మీద పడి పేలకుండా, ఆ బాంబుని తీసుకెళ్ళి సముద్రములోను లేతే గాల్లోనో పేల్చేసేంత టెక్నాలజీ ఏం చేసి ఇప్పుడు కనుగొన్నారు వాళ్ళు. ఎవరు? యెరూషలేము. బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు మనుషుల్ని చంపాలంటే మనిషి మనిషిని పట్ల జాగ్రత్త పడగలడు. కానీ మనిషిని గనక దేవుడు తీసేయాలనుకుంటే ఏ జాగ్రత్త కలదు? అవునా కదా? ఇప్పటికి కూడా మీరు బాగా ఆలోచించండి. ఇంకా యెరూషలేముల గురించి తెలుసా? బాగా తెలివైనోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. డ్రైనేజీ వాటర్ ఉన్నప్పుడు ఈ డ్రైనేజీ వాటర్ ఇక్కడి నుంచి మనకి ఎక్కడికెళ్తది? కాలువలోకెళ్తది. కాలువలోకెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికెళ్తది? అలాగలా సముద్రంలోకెళ్తది. వాళ్ళక్కడ ఏం చేస్తారో తెలుసా? పోసుకున్న యూరియాని వేస్ట్ చేయరు. కడిగేసుకుని డ్రైనేజీ వాటర్‌ని కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా దాన్ని బాగా ఫిల్టర్ చేసి, ఏవండీ, స్నానాలకి, మొహం కడుక్కోవడానికి, తాగడానికి తప్ప, మొహం కడుక్కోవడానికి ఇంకా చాలా ఫిల్టర్ చేసి టెక్నాలజీ కలిగిన వాళ్ళనమాట. చాలా తెలివితేటలుగా దాన్ని చేసి ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? వాడుకుంటారు. ఏది వేస్టో కానివ్వరు. చైనా కంటే ముందుంటది ఆ పరిస్థితులు. ఇప్పుడు ఆ రోజునంత జ్ఞానంగా ఉన్నవారే ఏమైపోయారో తెలుసా? ఏమైపోయారంట? అజ్ఞానంగా ప్రవర్తించి ఎక్కడికెళ్ళిపోయారు? ఆ చెరలోకెళ్ళిపోయారు. వారి వలన మందిరం కాల్చివేయబడింది. వారి వలన మందిరంలో ఉపకరణములన్నీ పాడు చేయబడినాయి. వారి వలన మందిరంలో అసహ్యమైన పనులు జరిగినాయి. ఎందుకు జరిగింది ఇదంతా అంటే, కిందకి చదవండి. ఖడ్గం చేత హతము కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యం పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండిరి. అతనికిని అతని కుమారులకు దాసులయ్యిరి. ఇది ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించాను. దేశము పాడుగా నుండి 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినముల అనుభవించాను. ఇదిగో ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాక అప్పుడే చెప్పాడు. 70 సంవత్సరాల వరకు అక్కడి నుంచి ఏం చేయరు వీళ్ళు? రారు. ఇప్పుడు చెరకెళ్ళిపో ఆ నదుల దగ్గర ఏడుస్తున్నప్పుడు వాళ్ళ పాట పాడమంటే ఆ పాట పాడకుండా మేము ఎలా పాడగలం? అన్యుల దేశంలో మేము ఎలా పాడగలం అంటున్నారంటే, అదంతా చేసుకున్నది ఎవరు? దేవుని మాట వినకుండా వాళ్ళ నెత్తి మీదకి ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు? అక్కడికి వెళ్ళిపోయాక అంటున్నారు. ఏమన్నారు చదవండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాక అంటున్నారు. ఏమన్నారు చదవండి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తనకు నేర్పును మరుచునుగాక. ఎక్కడికి వెళ్ళాక చెప్పండి? చెరలోకి వెళ్ళిపోయాక, యెరూషలేమా నిన్ను మర్చిపోయాను, ఇప్పుడు అస్సలు మరువను. ఒకవేళ నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి పని చేయకూడదు, నేను తినటానికి తిండి ఉండకూడదు, నేను కష్టపడి పని చేసుకుని బ్రతికే అవకాశం నాకు ఉండకూడదని అక్కడికి వెళ్ళి ఏడుస్తూ నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. నేను నేను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య నేను నిన్ను జ్ఞాపకం, నా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకోకపోతే నా ముఖ్య సంతోషం, మన అందరికి ముఖ్య సంతోషం ఏంటి చెప్పండి? దేవుని మందిరమే ముఖ్య సంతోషం. అందుకునే ఆదివారాలు క్రమం తప్పకుండా రాలేం. అవునా కదా? ముఖ్య సంతోషం ఎక్కడుంది? అంటున్నారు చూడండి. నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా అంటే అన్నిటికంటే ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది మందిరానికే. ఇదిగో నా జీవితంలో ప్రాధాన్యత ఇచ్చేది, దేవుని కొనియాడేది ఇదిగో ఆయన వాక్యాన్ని వినిపించే చోటికే, ఆయన వాక్యానికే అని అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చి, ఎంచన ఎడల నా నాలుక అంగిటికి అంటుకొనుగాక. నా నాలుక ఏం చేయనంట? అంగిటికి అంటుకొనుగాక అంటే ఏంటి తెలుసా? గొంతుకు దిగకుండా ఉండునుగాక, ఆకలితో నేను చచ్చునుగాక. ఏమండి, ఇక్కడ మనం మాట్లాడుతుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనగానే మీరు ఏమంటారు? ఆ మాటలు పలికారాళ్ళ ఫస్ట్లో. ఇశ్రాయేలు సైన్యము అరణ్యంలో నడుస్తున్నప్పుడు మాటలు పలికి శుభవచనాలకు, ఆశీర్వాదాలకు పలికిన మా నోరు ఇది ఇక్కడికి వచ్చాక మా జీవితాలు పాడైపోయని గుర్తు తెచ్చుకుంటూ ఏం చేస్తున్నారు తెలుసా?
పాడుతూ ఏడుస్తూ మనోదుఃఖంతో ఏడుస్తున్నారు. యెషయా గారు కూడా ఓ మాట చెప్తున్నారు దీని గురించి. 64 అధ్యాయం 10వ వచనంలో ఆ మాట చూసుకుని ఈ రోజుకి మనము ముగించుకుందాం. యెషయా గ్రంథం అందరూ చూద్దాం. 64 అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, నీ పరిశుద్ధ పట్టణము. చూడండి ఎలాగైందంట, అందరూ మనసు పెట్టి. 64:10. నీ పరిశుద్ధ పట్టణము. చూడండి, నీ పరిశుద్ధ పట్టణము, నీ బీటి భీం పరిశుద్ధంగా ఉండవలసిన పట్టణంలో మొక్కలు వచ్చేసినాయి. బీటైపోయింది, బీటు భూములు అయిపోయింది. సియోను బీడాయనే, యెరూషలేము. పాట చూడండి, సియోను పాటలు సింగా పాడుతూ సియోను వెళ్ళోదము. ఇప్పుడు అదే వెర్షన్లో ఇప్పుడు ఇది పాట పాడండి. పాడు. సియోను చెప్పండి. సియోనులో సియోను బీడాయను, యెరూషలేము. ఇప్పుడు ఏమని పాడతావు? సంతోషంగా వెళ్ళడానికి ఉందా? లేదు. బీడాయను, నెక్స్ట్ మాట పాడాయను, మా పితరులు నిన్ను కీర్తించుచుండును, మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన అతిస్పదమైన ఆశ్చర్యమైన మందిరము అగ్నిపాలాయను, మాకు మనోహరములైనవన్నీ నాశనమాయను. యెహోవా వైటుని చూచి ఊరుకుందవా, మౌనంగా నుందువా, అత్యధికంగా మమ్మను శ్రమ పెట్టుదవా, నా యొద్ద విచారణ చేయువారిని నా దర్శనమునకు రానిచ్చితిని. చూడండి, ఏంటి తెలుసా? ఏంటి ప్రభా చూస్తున్నావు? పాట పాడైపోయింది ప్రభా, పాడైపోయింది. ఏం పాడతావు? పాడైపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాం? పాడుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసింది వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. తర్వాత వాళ్ళు ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరు. 70 సంవత్సరాలు ఖచ్చితంగా ఏం చేయాలి? ఫైనల్గా నీకు ఒకే మాట చెప్తున్నాను, ఇలా ఏడ్చే పరిస్థితి ఇశ్రాయేలుకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏడ్చారు. నీకు కూడా ఆ పరిస్థితి రాకుండా, నీ కుటుంబం ఆ స్థితి మనకి వెళ్లకుండా, నీ కుటుంబం కోసం ముందుగా మందిరం మానకుండా ఏడు వచ్చి, నా భర్త ఎలాగైపోయాడు ప్రభువా, నా భార్య ఎలాగైపోయింది తండ్రి, నా పిల్లలు ఎలా మారిపోతున్నారు, ఇగో నా కుటుంబం ఎలాగైపోతుంది, నా ఆత్మీయ స్థితి ఎలా పాడైపోతుంది ప్రభువా, ఏంటి నా పరిస్థితి ఏమైపోద్దో. ఇదిగో నేను సియోను గురించి, ఇశ్రాయేలు గురించి నేను విన్నాను. 137 కీర్తన చాలా డిఫరెన్సు. వాళ్ళ బాధలు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ప్రకటించినప్పుడు వినలేదు, ఇదిగో ఇక్కడ ప్రకటిస్తున్న వీళ్ళ మారతలేదు దేవా అని ఇప్పుడే పశ్చాత్తాపడి అడిగితే ఇదేంటి తెలుసా? ఒక గుణపాఠం ప్రియమైన వారలారా. ఇది ఒక గుణపాఠం. ఇది మనకు ఒక గుణపాఠం. ఏం చేయాలి, మనం ఏం చేయాలని చెప్పడానికి చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది కదా, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏది విత్తుతావో అదే ఆ పంటనే కోస్తావన్న మాట కనపడుతుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మోసపోకండి, మీరు ఏంటి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తుతాడో, పగన విత్తుతాడా, ఆ పగన వాడి మీద ఇంకొకడు పగపడతాడు. చూడండి ఎంత బాగుందన్నమాట. మనుషుడు పగన విత్తుతాడా, ఆ పగ అతని మీద ఇంకొకడు పగపడతాడు. మనిషి నిన్ను నాశనం చేయాలనుకున్నాడా, అతను నాశనం అయిపోతాడు. ఇదిగో మనుషుడు నిన్ను ప్రేమిస్తున్నాడా, అతను కూడా ప్రేమించబడతాడు. ఇదిగో మనుషుడు నిన్ను రకరకాలుగా మాట్లాడుతున్నాడా, నిన్ను చిత్రహింసలు పెడుతున్నాడా, అతను కూడా రాబోయే రోజుల్లో అది ఏం చేస్తాడో భరిస్తాడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కొయ్యును, ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు, ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. తర్వాత మనం ఏం చేయాలి? కింద మాట చదవండి. ఎలాగనగా తన శరీరం రేచలను బట్టి విత్తువాడు చెప్పేస్తున్నాడు, తన శరీరంతో పాపం చేస్తే, ఎదుటి వాళ్ళని పాడు చేస్తే ఖచ్చితంగా పాడైపోతాడు. ఏది శరీరం నిమిత్తం ఇదిగో సరిగా లేకపోతే ఖచ్చితంగా చెడిపోతాడు. నెక్స్ట్ మాట ఏంటంట? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమని పంట కోయును. మనము మేలు చేయుటందు విసకక యుందుము, మనం అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోస్తాం. తగిన కాలం అంటూ నీకు దేవుడు ఒకటి ఇస్తాడు. బాధపడకు. తగిన కాలం అంటూ దేవుడు సమయం నీకు ఇస్తాడు. కంగారు పడిపోకు. ఆ తగిన కాలంలో నిన్ను నిందించిన వారు, తగిన కాలంలో నేను చిత్రహింసలు పెట్టినారు, ఒక కాలం నువ్వు ఏడ్చావు, రోధించావు, ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం, పరిస్థితుల కోసం, ఆత్మీయుల కోసం ఏడ్చావు. ఏదో ఒక రోజు నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? చక్కబెడతాడు.
నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో, ఎంత భరిస్తున్నావో ఆయనకి తెలుసు. తగిన కాలం అంటూ ఒకటి వస్తుంది. నువ్వు అలయక విసుకక మేలు చేసే కార్యక్రమం దేవుని పనిలోనే ఉండు. దేవుడికి ప్రార్థించుకో, దేవుని దగ్గరే పాడు. శోధన ఎక్కువయ్యే కొలది పాటలు పాడే, శోధన ఎక్కువయ్యే కొలది దేవుని సన్నిధానంలో గడిపే. భరించుకోలేని బాధ ఎదురవ్వే సందర్భాలు ఎదురవుతున్నప్పటికీ దేవుడి సన్నిధికి వచ్చే, ఏడ్చే, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువు, ఆయన సేవకులు చెప్పిన మాటలు విను. ఎవరున్నా లేకపోయినా మోకరించి కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి అడుగు. తగిన కాలం దేవుడు నీకు దయచేస్తాడు. అట్టి విధంగా దేవాది దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, ఇశ్రాయేలులు తండ్రి, ఇదిగో దేవా, బబులోను నదుల దగ్గర కూర్చుని పాడుతున్న పాటలు ఈరోజు మా జీవితాలకి గుణపాఠాల దేవా. ముందుగా చెప్పిన వాళ్ళు వినలేదు, సువార్త ప్రకటిస్తున్న హేళన చేశారు దేవా. ఈ ప్రవక్తల్ని హింసించారు, మాటలు వినలేదు. ఈరోజు కూడా మనుషులకు వాక్యం చెబుతుంటే మేము బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, రోగుల్లో ఉన్నాం, మందిరానికి ఎలా రాము, మా పరిస్థితులు మీకు తెలుసా అని ఆనాడు ఇశ్రాయేల్ అన్నట్టు అంటున్నారు దేవా. ఇదిగో తండ్రి, వారు చెరకెళ్ళిపో చిత్రహింసలు పడుతున్నప్పుడు గుర్తు వచ్చింది దేవా, ఏది పోగొట్టుకున్నారో. ఈరోజు కూడా చాలామంది తండ్రి వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వారందరికీ మెలకువ మీ కృపలో వచ్చును గాక అని వేడుకుంటూ, నీ సన్నిధానంలో మీ బిడ్డలు నడిపించబడుదురు గాక అని వేడుకుంటూ, మీ దాసులుగా మీ పిల్లలుగా మేము చేస్తున్న మా ప్రార్థన తండ్రి ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేలాది నదులంతా విస్తార తైలము